నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కొత్త సంవత్సరంలో కారు పార్టీ యువరాజు కేటీఆర్కు పెద్ద షాకే తగిలింది. ఈ కారు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్కు ఈ సంవత్సరం అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధులు దారిమళ్లైన ఆరోపణలతో ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ కోరగా ఆ విషయంలోనూ ఊరట మాత్రం ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే విషయంపై చర్చించేందుకు మనతో ఈరోజు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శివకుమార్ లాల్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అలాగే బండారు రామ్మోహన్ గారు న్యాయవాది మరియు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె సుజాత గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. మరి ఈ రోజున క్వాష్ పిటిషన్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది ఈ కార్ రేస్కి సంబంధించి. మరి రానున్న రోజుల్లో కేటీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? నిన్న ఆయన మాట్లాడిన మాటలను కూడా మనం మీడియా ముఖంగా చూసుంటాం. ఎటువంటి పరిస్థితిలో నా లాయర్ ఉంటేనే నా లాయర్ని తీసుకెళ్తాను, ఆయన పట్టుపట్టం. ఇక ఏ రకంగా చూడాలంటారు ఈ జరుగుతున్న పరిణామాల్ని? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే. అయితే లక్ష్మీనాథ్ గారు నిన్న ఏదైతే ఏసీపీ దగ్గరికి విచారణకు రమ్మని చెప్పి వాళ్ళు ఇచ్చిన నోటీస్కి కేటీఆర్ వెళ్ళిన విషయము మనం అదొక నిజంగా కూడా ఆలోచిస్తే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిండు అనేది మనకు ఆడ నిజార్థన జరిగిపోయింది. ఎందుకంటే ఆయనను పిలిచి విచారణకు రమ్మంటే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి విచారణ ఏం జరుగుతుందో అక్కడ విని వాళ్ళ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఉంటే నిజంగా కూడా కేటీఆర్ మీద కొంచెం ఒక మంచి ఆలోచన ఉండేది. కానీ నిన్న కేటీఆర్ చేసిన విషయంలో నిజంగా కూడా అది తప్పు. రేపు న్యాయ విచారణలో కూడా ఇది ఆయనకు నష్టమే జరిగిస్తుంది తప్ప మేము రాజ్యాంగం ఫాలో అవుతామంటే రేవంత్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలంటారు. ఇది రేవంత్ రాజ్యాంగమా? మా రాజ్యాంగ హక్కు ప్రకారం నేను లాయర్ని తీసుకెళ్తానంటారు ఆయన. నిజంగా కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ విశ్లేషకులు, న్యాయవాదులు ఉన్నారు అంటున్నారు. ఆయన ఇంకా బాగా చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాత మా అడ్వకేట్ సమక్షంలో నన్ను విచారించండి అంటే అక్కడ న్యాయమైన కోరిక ఒక రకంగా ఇది ఉంటుంది. కానీ అరెస్టే చేయలేదు, నిన్ను విచారణకు పిలిస్తే నువ్వు అంత భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఎక్కడుంది? రెండవది, ఎట్టి పరిస్థితుల గతంలో నువ్వు మీడియాకు ఇచ్చిన లీక్ ఏంది? 55 కోట్ల రూపాయలు ఏదైతే నేను ఈ ఫార్ములా కేసుకి నేను డబ్బులు ఇప్పించింది, నేను మంత్రిగా ఇచ్చినా, నేను చెప్పినా, ఇంట్లో అధికారుల ప్రమేయమే లేదు, ఎవరిది తప్పు లేదు, నేనే చెప్పిన కాబట్టి ఇచ్చిండ్రు అనేది ఆయన స్వయాన చెప్పడం జరిగింది. నన్ను జైల్లో పెడతారా పెట్టుండని ముందస్తు చెప్పడం జరిగింది. ఆయన ఆల్రెడీ జైలుకు పోతాడు, తప్పు చేసిండు అనేది ఆల్రెడీ కేటీఆర్కు తెలుసు. కాబట్టి డ్రామారావు ఈరోజు కొత్త డ్రామాలు చేయడం మొదలుపెట్టిండు. ఏమని ఇక్కడ పబ్లిక్కు చెప్పడం ఏందేమో కేటీఆర్ ని అరెస్ట్ చేసుకోమని చెప్పి నేనే ఇదంతా చేసినా అని మీడియా ముందు చెప్తాడు. అటు కోర్టుల పిటిషన్ ఏమిస్తాడు? అధికారులు నేను ఎంత చెప్పినా, ఒక మంత్రిగా చెప్పినా, అధికారులు మటుకు ఖచ్చితంగా దీని మీద చూడాల్సింది అధికారుల తప్పిదము, నా తప్పిదం కాదని చెప్పి కోర్టుల పిటిషన్ ఇస్తాడు. ఎక్కడి వరకు ఉంటుంది? వారు ముందస్తు నన్ను 30 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ స్క్వాష్ పిటిషన్ వేసుకోవడం, దాంట్లో 30 తారీఖు వరకు ఓపిక పట్టినరు. ఈరోజు హైకోర్టు కేసుని డిస్మిస్ చేసేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి అది లేదు. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు మళ్ళీ ఎల్లుండి 9వ తారీఖు రోజు రమ్మని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని ప్రీపోన్ కూడా చేసుకోవచ్చు అంట. ఈరోజు కూడా మళ్ళీ నోటీస్ పంపించి పిలవచ్చు, రేపు కూడా పిలవచ్చు. అవసరం అనుకుంటే ఈరోజు రాత్రికే ఆయనని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈరోజు అన్ని తప్పిదాలు చేస్తూ ప్రతి దగ్గర మాయ మాటలు, అబద్ధాలు. ఈరోజు ఏదైతే ఆయన 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేస్కి ఇచ్చిన దాంట్లో ఆ కంపెనీ అదే గ్రీన్ కో ఏదైతే కంపెనీ ఉందో దాంట్లోకి 47 crores వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. మరి అది ఎక్కడన్నా చెప్పిండు ఆయన?
దాన్ని జైల్లో పెట్టండి, కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిందని చెప్పి నేను ప్రజలలో పోతా, నేను జైల్లో కూర్చొని యోగా చేసుకుంటా, ఫిట్ అవుతా, ఇవన్నీ డ్రామా మాటలు, అబద్ధాలు, ప్రజలకు మోసం చేసే మాటలు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అధ్వానంగా చేసింది, లేకపోతే అప్పుల పాలు చేసింది మటుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత కంటే కూడా కేటీఆర్దే విధ్వంసం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెరువుల పూడిక అని చెప్పి ఆ చెరువుల పూడికలు కూడా ఆ చెరువులంతా కూడా వాళ్ళ బినామీలకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంకొక కొత్త డౌట్ క్లియర్ అయిపోయింది. ఏంటంటే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళ కేటీఆర్ చదువుకున్న ఒంగోలుకే వచ్చి విచారణకు ఈరోజు వచ్చింది అనేది నేను ఇంతకుముందు చూడడం జరిగింది. అంటే ఒంగోలుకు విచారణ వచ్చిందంటే అది మళ్ళీ బినామీలో తీసుకొచ్చి హైదరాబాద్ నుంచే అది రిజిస్టర్ చేసింది అనే డౌట్ కూడా ఇంకో కొత్త డౌట్ క్లియర్ అవుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఇంకొకటి ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు కవిత గారు కానీ లేదంటే హరీష్ రావు గారు కానీ ఈ మరి వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించిన మెయిన్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో కేటీఆర్ గాన ఒకవేళ ముద్దాయిగా గాన దోషిగా ప్రూవ్ అయితే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? అసలు దీని గురించి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉందంటారు? సుప్రీంకోర్టుకి పోకముందే ముందు ఆయన అరెస్ట్ చేసేస్తారండి లక్ష్మీనాథ్ గారు. ఒక్కసారి ఆయన అరెస్ట్ చేస్తే అంటే ఇప్పుడు రేపు ఏమవుతుందంటే ఆల్రెడీ ఏసీపీ వాళ్ళు పిలిచి నీకు విచారణకు రమ్మంటే నీకు ఇంత భయం ఎందుకు? నువ్వు మొన్నటిదాకా పోయిన నెలలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఏమని నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే ఈరోజు ఎంక్వైరీకే రాను, నీకు దమ్ము మొత్తానికి దమ్ము లేను, నిన్ను దమ్ముంటే అరెస్ట్ చేయని ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏంది? మీరు గతంలో ఎన్ని తప్పులు చేసిండ్రో ఒక్కసారి ఆలోచించండి. ఎదుటోళ్ళకు అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తుందని ఇంకొక దొంగ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీ గురించి కక్ష సాధింపులు చేయాలంటే ఈ సంవత్సర కాలం మీ మీద వృధా చేయాల్సిన అవసరం లేకుండే ఎంబడే మిమ్మల్ని అటాక్ చేసి నెల రోజుల్లో లేకపోతే నెల 15 రోజులలోనో మిమ్మల్ని మీరు చేసిన తప్పిదం మీదనే లోపలేసే వాళ్ళం. ఈరోజు చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది, దాన్ని ఆ రకంగానే చేయమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదే నిర్ణయంతో ముందున్నాం. ఏదో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు అందుకే నన్ను అరెస్ట్ చేస్తారు అంటే నువ్వు దొంగతనంగా రేవంత్ రెడ్డి గారిని ఆ డ్రోన్ ఎగరేసిండని చెప్పి చేసినావు. ఈరోజు నువ్వు దొంగలాగా దొరికిపోయినావు. ఏదైతే 55 crores ఏదైతే నువ్వు ఈ కార్ రేస్కి పంపించినావు ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. నువ్వు ఈసీకి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా? ఈరోజు డబ్బులు తీసుకుపోయింది హెచ్ఎండిఏకేని. హెచ్ఎండిఏలో మీ నాయననేమో చైర్మన్ ఉంటాడు, నువ్వేమో వైస్ చైర్మన్ ఉంటావు. అది ప్రజాధనము. లేకపోతే కేటీఆర్ అయ్య సొత్తో లేకపోతే కేటీఆర్ సొత్తో లేకపోతే కేటీఆర్ తాత సొట్టో కాదు కదా. ఈరోజు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం పోకుండా ఈరోజు మనీ లాండరింగ్ కింద కూడా అది కౌంట్ అవుతుందని చెప్పి ఈడీ కూడా ఎంట్రీ అవుతుంది ఈరోజు. అంటే ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ ఈ విషయంలో నుంచి బయటపడలేరంటారా? ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు మన లక్ష్మీనాథ్ గారు. ఎట్టి పరిస్థితుల్లో అదే 13A సెక్షన్ కింద కానీ లేకపోతే 13B1 1/B 498 ఇవన్నీ కూడా మొత్తానికి ఈ సెక్షన్లలో మటుకు ఖచ్చితంగా ఆయన పోవాల్సిందే అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే అడ్వకేట్స్ కానీ ఇప్పుడు ముందు ఈ కేసులలో ఈ ఇబ్బందులు వస్తాయనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇది గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారికి పంపించిన తర్వాత 2 months తర్వాత దీని మీద ఒక న్యాయ విచారణ మీద ఇది అవునా కాదా అని తర్జన పడిన తర్వాతనే అడ్వకేట్ జనరల్ డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఈరోజు గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే ఇదంతా కేసు ముందుకు పోవడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎక్కడ మటుకు ఇంకా అదే ద్వంద్వ వైఖరి, ఆ డ్రామాలు చేయడంకే పనికొస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల ముందు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి, వీళ్ళు మొత్తం పోవాలి. ఇదే కాకుండా కాళేశ్వరం కేసులో తర్వాత మలానా సాగర్లో కూడా హరీష్ రావు పోతాడు, కాళేశ్వరంలో కేసీఆర్ పోతాడు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగ్లో కూడా వాళ్ళ ప్రమేయం ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ దాడి ఏదైతే ఉందో కావాలని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చేస్తుంది. ఇది మా మీద చేస్తున్న దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద చేస్తున్న దాడిగా చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు
మీరు చేసే దొంగతనానికి ఎక్కడ కూడా సంబంధం లేదు. మీరు చేసిందంతా దొంగ పని మీరు చేసి తెలంగాణ ప్రజలకు అంటగడతారా? తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునేది లేదు. మీరు దొంగలు, ఒక దోషిలాగా మీ మీద కేసు వచ్చింది, దానికి నువ్వు విచారణకు విచారణకు పోయి వాళ్ళు అడిగిన దానికి నువ్వు ప్రశ్నలు తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏముంది చూడు, మనీ లాండరింగ్ కేసు కింద నీకు అసలు నాన్ బెయిలబుల్గా కూడా కేసు ఉంటుంది. అంటే ప్రధానంగా ఇది ఇలా ఉంటే ఈరోజు ఏంటంటే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఈ యువజన మధ్య ఆ వాగ్వాదం ఏంటి? జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏం జరిగింది అసలు? అంటే లక్ష్మణ గారు, నేను కొంచెం బయట ఉండే ఈరోజు జరిగిన బీజేపీ కాంగ్రెస్ మధ్యన జరిగిన ఘర్షణ మీద నాకు సబ్జెక్ట్ తెలియదు. ఏందనేది మీరు చెప్తే దాని మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇష్యూ ఏందనేది నేను కొంచెం బయట ఉండే. ఓకే, అంటే ఏదైతే గాంధీ భవన్ ఉందో గాంధీ భవన్ మీదకి దాడి చేయడానికి వెళ్ళారు. ప్రియాంక గాంధీని అవమానకరంగా మాట్లాడారు అని చెప్పి ఒక యువనేత, కాంగ్రెస్ యువనేత బీజేపీ వాళ్ళని అంటే, బీజేపీ వాళ్ళేమో గాంధీ భవన్ మీద ముట్టడికి వెళ్ళారు. అయితే బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర వీళ్ళ ముట్టడికి వెళ్ళినప్పుడు ఏమో పోలీసులు సరిగ్గా ప్రవర్తించలేదు. ఇక్కడ మాత్రం పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్తుంది జరుగుతుంది. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు సవరించుకోవాలి. ప్రధానమంత్రి కూడా వీళ్ళనందరినీ కూడా బీజేపీ నాయకులు కానీ, ఎంపీలను కానీ, లేకపోతే వాళ్ళ మంత్రివర్గంలో కూడా కొంతమందిని కట్టడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, లేకపోతే మీ తండ్రి ఎవరు, మీ తండ్రికి పుట్టిన అనే ప్రూఫ్ ఏందని, ఇటువంటి మాటలు అసలు ఎవరు కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా ఒప్పుకోరండి. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీని మీ తండ్రి ఎవరు, మీరు ఎవరు పుట్టినని అడిగిందంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని కూడా నేను ఖచ్చితంగా అడుగుతున్నా, మీరు ఎవరికి పుట్టినరో మీకేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? మీ తల్లి కానీ లేకపోతే ఇతరుల తల్లి ఎవరైనా సరే వీడు మీ తండ్రి అని చెప్తే తప్ప ఎవరన్నా ఎవరికి పుట్టినోడు ఎవరికన్నా తెలుస్తుందా? ఇది బీజేపీలు నిజంగా కూడా చేస్తున్న తప్పు. అక్కడ ప్రధానమంత్రి కానీ లేకపోతే అమిత్ షా కానీ ఇంకెవరైనా సరే బీజేపీ పెద్దలు ఇవన్నీ కూడా దీని గురించి ఆలోచించాలా. ఇటువంటి వ్యాఖ్యలు ఒక పెద్దల సభలో కానీ లేకపోతే పార్లమెంట్లో చేయడం ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఏమంటుండ్రు, బై ఎలక్షన్లో తన మెజారిటీతో గెలిచింది. గతంలో కూడా వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో తప్పేముంది? ప్రియాంక గాంధీ గారిని మీరు విమర్శించాల్సిన అవసరం మీకేముంది? ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒకసారి ఆలోచించాలా. దేశం కోసం, ధర్మం కోసం అని మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో గతంలో ఉండే అది ఏదైతే ఎల్కే అద్వానీ గారు కానీ లేకపోతే వాజ్పేయి గారు కానీ లేకపోతే మురళీ మనోహర్ జోషి గారు కానీ ఇంకా పాత నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అన్నది ఒక్క సీటు లేకపోతే కూడా ఖచ్చితంగా అదే వాజ్పేయి గారు ప్రధానమంత్రి పదవి వదిలిపోయి ఉండడం. కానీ ఈరోజు బీజేపీలు ఏం చేస్తుండ్రు, ప్రతి దగ్గర రాజకీయం చేస్తుండ్రు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీని కూడా ఇక్కడనేమో ఒక్క పార్లమెంట్గా గెలిచే క్యాండిడేట్ని అక్కడ తీసుకుపోయి నార్త్లో తీసుకుపోయి ప్రతి దగ్గర నిలబెడుతుండ్రు. బీజేపీ బీ టీం లాగా ఆయన వాడుకుంటున్నారా లేదా? ఒకసారి మళ్ళీ వేరే దగ్గరకు వచ్చే వరకు దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు. మీరే ఈ దేశం కోసం, ధర్మం కోసం అనే మాట ఎక్కడ పోయింది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చకుండా ఉండడానికే ఈ కేటీఆర్ అరెస్ట్ అనే కొత్త డ్రామాని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక రకంగా చెప్తే మేము ఇన్నోసెంట్, కావాలని మీరు బద్నాం చేస్తున్నారని స్వయాన హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. లక్ష్మణ గారు, హరీష్ రావుకి ఒక్కసారి ఆలోచన బుద్ధి భ్రమించిందేమో, ఒక్కసారి ఆలోచించాలా. ఇప్పుడు ఆయనకి మల్లన్న సాగర్లో సేకరించిన భూములలోనే కదా ఈరోజు ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంది. ఏడికైనా వచ్చింది ఆయనకు 12 ఎకరాలు 13 ఎకరాలు. అంటే ఆయన చేసింది తప్పు కదా? గతంలో కూడా ఉద్యమ కాలంలో కూడా ప్రేరేపించి కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలే. ఇప్పటివరకు కూడా పుల్లడబి అగ్గిపెట్ట అనేది ఆయనకి ఇప్పటివరకు దొరకలే. ఈరోజు దగ్గర 1200 మంది అమరులు కావడానికి కారణం కూడా వీళ్ళ ప్రేరేపణ కాదా? ఈరోజు హరీష్ రావుని కూడా నిజంగా కూడా ఆలోచిస్తే ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఆయన చేసింది ఏంది? గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఒక మంత్రిని చేయడం ఏడుకేంది, నామినేటెడ్ మంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఆయన ఈరోజు రాజకీయ అరంగేటం చేయడం జరిగింది? కేసీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉండే కాబట్టి మా అల్లునికి అన్నారు కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. లేకపోతే అసలు హరీష్ రావు ఎవరు? రబ్బర్ చెప్పులు వేసుకొని ట్రంక్ పెట్టేసుకొని తిరిగిందనే రకంగా మా మైనంపల్లి హనుమంతరావు గారు చెప్తారు. ఈరోజు అటువంటి వాళ్ళకి మీకు ఇన్ని ఎకరాలు ఎక్కడికైనా వచ్చినాయి, ఇంత పెద్ద ఏదైంది? ఇదే కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు చాపర్లు ఎక్కడికైనా వచ్చినాయి.
ఈరోజు ఎందుకు అలు పెరగని యోధుడు లాగా సిద్దిపేటలో ఆయన తప్పితే ఇంకొకరికి గెలవకుండా ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారంటారు, ఆయన మంచోడు కాకపోతే. ఇప్పుడు హరీష్ రావు స్టైల్లో గతంలో వీళ్ళు 10 సంవత్సరాలలో ఎంతైతే మాయ మాటలు మాటిండ్రో ప్రజలకు అర్థం కాలేదు లక్ష్మీనాథ్ గారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళని అధికారంలోకి తీసి బండకు కొట్టి పక్కన బండబెట్టారు. ఈడ కేసీఆర్ని నేను మళ్ళీ కూడా ఆయన గతంలో చేసిన తప్పులు పక్కన పెట్టిన ఈ ఒక్క మాటకు మెచ్చుకుంటా. నన్ను గెలిపిస్తే ప్రజలలో ఉంటా, నన్ను లేకపోతే నేను ఫామ్ హౌస్లో వండుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. నిజంగా సంవత్సరం కాలం నుంచి ఫామ్ హౌస్లో వండుకుంటా. ఆ మాట మీద ఆయన ఒక్కటి మెచ్చుకోవచ్చు. మిగతా వాళ్ళంతా వీళ్ళు దోపిడి దొంగల్లాగా మొత్తానికి అబద్ధాలు మాట్లాడము, డ్రామాలు చేయడము వీటికే సరిపోయిందండి లక్ష్మీనాథ్ గారు. రైట్. మరి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ పార్టీకి మీకు ప్రతిపక్షంగా తన పని తాను చేస్తుంది అనుకోవాలా, బీఆర్ఎస్ పని చేస్తుంది అనుకోవాలా, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చినామో అది ఖచ్చితంగా సమర్థవంతంగా రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బస్సు ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్సు. తర్వాత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడం జరిగింది. 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు 26 జనవరి తర్వాత రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు లేని వారికి గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇచ్చింది లేదు. అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. సన్న బియ్యం, దాంతోపాటు సన్న బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే గురుకుల పాఠశాలలని ప్రక్షాళన చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని, లేకపోతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ప్రజల మధ్యన మేము పోయినామో ఆ దిశగానే ప్రజలకు అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ఇక మీ ఏదైతే ఉందో కొన్ని పోస్టులు, నామినేటెడ్ పోస్టులు సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఈ నామినేటెడ్ పోస్టులో ఆశావాహులు బాగా ఉన్నారు. మరి ఈ ఆశావాహుల్లో మరి పెద్దవారు కూడా ఉన్నారు. ఇచ్చిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా? అంటే దానికి నేను, ఎందుకంటే అది హైకమాండ్ ఒక నిర్ణయం అండి. నిజంగా కూడా ఆలోచిస్తే నేను ముక్కుచుట్టిగా కొంచెం మాట్లాడతా కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అంకిత భావంతో పనిచేసినరో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి విధేయుడిలాగా ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా గత 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు ఎన్ని బీజేపీ నుంచి కానీ, అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కానీ స్వయాన పెద్దలే నాకు అవకాశం ఇచ్చి, కేసీఆర్ కూడా నన్ను పిలిపిస్తే నేను వెళ్ళలేదు. అదే రకంగా కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎప్పుడైతే అధ్యక్షుడు అయిందో ఆ టైంలో కూడా నాకు ఢిల్లీ నుంచి కొంచెం సమాచారం వచ్చింది రమ్మని కూడా. అటువంటి టైంలో కూడా మేము వెళ్ళింది లేదు, పోయింది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక కరుడు కట్టిన నాయకుడిలా లేక అభిమానిగా నేను ఉన్నాను. ఖచ్చితంగా నాలాగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని నమ్మినారు. అటువంటి వాళ్ళకే రేపు జరగబోయే దాంట్లో నామినేటెడ్ కానీ, లేకపోతే అవసరమైతే ఆ పోస్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక జనాల్లో అయితే కేటీఆర్కి రేపొద్దున సానుభూతి వచ్చే అవకాశం ఉండి, కేటీఆర్ కన్నా నిజంగా జనాల్లోకి అయితే మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కేటీఆర్కి జనాలల్లా కేటీఆర్ కాదు, కేసీఆర్కే లేదు లక్ష్మీనాథ్ గారు. ఈరోజు కేటీఆర్కే ఎక్కడ వస్తుంది? కేటీఆర్ ఉద్యమ కాలంలో ఉన్న నాయకుడు కాదు. ఇదే గాదే ఇన్నయ్య గారు కానీ, లేకపోతే ఇంకా 2-3 కానీ ఏం చెప్తారు? మా తండ్రిని చంపుతారా, ఉద్యమ కాలంలో మమ్మల్ని ఇబ్బంది చేస్తారు, ఇమీడియట్గా మా తండ్రిని మేము తీసుకొని వెళ్ళిపోతాము, వద్దు మేము ఏదో యూఎస్లో పని చేసుకుంటాం, అక్కడ మేము ఉంటామనే రకంగా వాళ్ళు మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు గాదే ఇన్నయ్య గారు లైవ్లోకి మీరు తీసుకోండి, ఆయన చెప్తాడు ఏం జరిగిందో. డాక్టర్ విజయరామారావు గారు గతంలోనే చెప్పడం జరిగింది ఏమని, కనీసం ఒక కారు ఫైనాన్స్లు ఇప్పిస్తే కట్టలేని పరిస్థితి ఉంటే కారు గుంజుకపోయినరు, ఫియట్ కార్ అనే రకంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. శివలాల్ గారు, అంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఒకలాగా మాట్లాడుతున్న కేటీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతూ, మరి మా రాజ్యాంగం కాదు ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం అని మాట్లాడతాను, ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను దగ్గర 83 నుంచి గతంలో
ఎన్ని పార్టీలు వచ్చినా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ అయితే అధికారంలో లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికారంలో లేకుండే. అయితే వీళ్ళందరినీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు అనేది నేను ఖచ్చితంగా గతంలో కూడా చూడడం జరిగింది లక్ష్మీనాథ్ గారు. కానీ కేసీఆర్ చేసిన పరంగా అయితే ఎవరు కూడా లేదు. నేను ఇంట్లో ఒక రకంగా కేసీఆర్ తప్పు కూడా పడతలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి స్వయాన నేనే రాతపూర్వకంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు లాగా మీ పిల్లల్ని రాజకీయంలోకి తీసుకురావద్దు, మీరు రాజకీయంలోకి మీ పిల్లలను తీసుకొస్తే మటుకు ఖచ్చితంగా దీంట్లో బంధుప్రీతి అనేది ఒకటి ఉండిపోతుంది, దీనివల్ల మీరు నష్టపోతారని చెప్పి నేను రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే జరిగింది. ఈరోజు కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా కలిపే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డారు, కేసీఆర్కి కూడా అడ్డుపడ్డారు. ఎందుకంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ వేరు, అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ వేరు. ఈరోజు కేసీఆర్ని మాట్లాడనీయకుండా చేశారు. కొన్ని విషయాలలో అయితే ఈ సంతోష్ రావు మధ్యన, కేటీఆర్ మధ్యన ఇబ్బంది పరంగా, లేకపోతే కవితకి కేటీఆర్కి ఇబ్బంది పరంగానే ఈరోజు కేసీఆర్ ఆ తుంటి విరగడం అనేది కూడా ఉందనేది ఒక ప్రజలలో ఉన్న మాట. ప్రజల్లో ఉన్న మాట మీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ అనుకోవాలి. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే లక్ష్మీనాథ్ గారు, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. మా మధు యాష్కి గారు ఏం మాట్లాడిరో చూడండి. కల్వకుంట్ల కవిత గారు కాఫ్ట్రాల్ అపార్ట్మెంట్లో ఉండేది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు, ఆభరణాలు, బంగళాలు, విల్లాలు, నేను చెప్పేది కాదు, ఎవరో వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు, ఇంకో రేపు 135 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాయిల్స్ని. ఎవడబ్బ సొమ్ము, ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఉద్యోగం చేయకపోతే, వ్యాపారం చేయకపోతేవి, వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటేవి. కల్వకుంట్ల తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లుతో ఉద్యోగం చేసుకుంటే అమెరికాలో ఉండే, వీసా కూడా లేకుండా ఈ చెల్లె పెళ్లికి రానని వేడుస్తూ ఉంటే అప్పుడు చంద్రశేఖరరావు నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీసా తెప్పిస్తే అప్పుడు ఇట్ ఈస్ అ ట్రూ, గో అండ్ ఆస్క్ చంద్రశేఖరరావు అని. కవిత పెళ్లికి రానని చెప్పి రానంటే నాకు మల్టిపుల్ వీజా లేదు రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో అతను ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకు వచ్చినాడు. అట్లాంటి రాఫ్టర్లు ఉద్యోగం చేసుకునే కల్వకుంట్ల తారక రామారావు దగ్గర ఇలా వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? చిరంజీవి ఇంటి పక్కన 120 కోట్లు కొనంట. కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది. ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి? హరీష్ రావుకి, తారక రామారావుకి, కవితకి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది చంద్రశేఖరరావు పైన. ఇవి మాట్లాడాలి. ఇక్కడ ఒకటి శివలాల్ గారు, ఇప్పుడు మీరు ఆ లెక్క వస్తే ఎదుగుతూ ఉన్నవాళ్ళు ఒక స్టెప్ ఎదుగుతూ ముందుకు వెళ్తారు. మీరే అన్నారు, మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక పెయింటర్గా ఆయన పని స్టార్ట్ చేసి ఆ తర్వాత అంచెలంచెలుగా జడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు ఎదిగారు. ఇప్పుడు ఆ లెక్క వస్తే ప్రధానమంత్రి పెట్రోల్ బంక్లో పనిచేశారని కూడా మాట్లాడతారు, చాయ్ వాలాగా ఉన్నారని మాట్లాడతారు. రకరకాలుగా ఉండి మరి అప్రత్యాశంగా ముందుకు వెళ్తే దానికి దీనికి సంబంధం ఏమంటారు? నేను ఏమంటున్నాండి, ఇంత సాక్ష్యంగా మా మధు యాష్కి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. దీంట్లో ఒకవేళ ఆయన తప్పు చెప్తే మీరు ఖచ్చితంగా డిఫర్మేషన్ వేయవచ్చు, మీకు దమ్ము లేదు కదా. మీరు చేసిన తప్పులు స్వయాన మా మధు యాష్కి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది. మీరు ఏమేమి చేసిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ మీద సిబిఐ కేసులు కానీ ఈడీ రేట్స్ ఎవరి మీద అయినాయి, ఎక్కడైనా అనేది మీరు మీ పరిస్థితి ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చినది ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈరోజు దాంట్లో రేవంత్ రెడ్డి గారిని మీరు ఆలోచిస్తే అంచలంచలుగా ఎదిగిరంటే ఇప్పుడు ఇదే కేటీఆర్, కవిత, హరీష్ రావు మొత్తానికి ఇస్త్రీ బట్టలు లేని వాళ్ళు, లేకపోతే కవిత కిరాయింట్లో ఉన్న కవిత ఈరోజు ఆమెకు డాలర్స్ కాలనీలో కానీ ఇక్కడ కానీ లేకపోతే బుర్జ్ ఖలీఫాలో సూట్స్ ఏడికైనా వచ్చినాయి చెప్పండి. ఇప్పుడు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని అట్లా సంపాదించుంటే చాలామంది బ్యూటీ పార్లర్ 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది. మళ్ళీ వాళ్ళకి చెప్పండి ఎట్లా సంపాదించదు? అయితే వేలలో లక్షల్లో సంపాదిస్తారు. మరి 100,000 కోట్ల రూపాయలు ఎక్కడికైనా వచ్చినాయండి లక్ష్మీనాథ్ గారు. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పి దోచుకున్నది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో. ఇప్పుడు గొర్రెల స్కామ్ అన్నారు, కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు. ప్రతి దగ్గర వీళ్ళు చేసిందంతా మోసమే. ఈరోజు మీరు ఇచ్చిన 55 కోట్లల్లో 47 కోట్లు మీకు రిటర్న్గా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయంటే ఇప్పుడు ఆ విషయం చెప్పు కేటీఆర్. ఇప్పుడు డ్రామారావు అని ఎవరు పేరు పెట్టిరో నీకు కానీ మంచి డ్రామాలు చేస్తున్నావు నువ్వు. ఏసీబీ విచారణకు ఒక్కసారి పోయి స్వయాన కూర్చొని ఉంటే అయిపోయింది. నేను అడ్వకేట్ని తీసుకోపోతాను, నేను అరెస్ట్ చేస్తే నువ్వు అడ్వకేట్ని సపోర్ట్ తీసుకో, నువ్వు పిటిషన్ వేసుకో, అప్పుడు అడ్వకేట్ని పర్మిషన్ ఇస్తారు ఏసీబీ. కానీ నువ్వు ఏసీబీ దగ్గర విచారణకు రమ్మంటేనే ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు గతంలో ఏం చెప్పినావు? నేనే చేసిన తప్పు, నేనే
ఈ కార్ రేస్కి 55 crores ఇచ్చి ఇవ్వమని చెప్పిన అధికారుల ప్రమేయం లేదు, నేను చేసిన దమ్ముంటే అరెస్ట్ చేయను. మరి ఇప్పుడు దమ్ముంది కాంగ్రెస్ పార్టీ, చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది, సహకరించు చట్టంకి. ఈరోజు భయపడి ఎప్పుడైనా ముందొచ్చు హైకోర్టుకు పోతావు, స్క్వాష్ పిటిషన్ వేస్తావు. ఎందుకు వేస్తావు? నన్ను అరెస్ట్ చేయదని 30 తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని ఎందుకు చేసినావు? అంటే నీకు అర్థమైపోయింది నేను చేసిన తప్పు, నేను ఖచ్చితంగా దొరికిపోయినా, నేను ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారు అనేది నీవు నిర్ధారణ అయినాకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. ప్రజలను రెచ్చగొడతా అంటే ఉద్యమ కాలంలో ప్రజలు వచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. ఇప్పుడు ఏ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మతలేరు. మిమ్మల్ని నమ్మి అందరు మోసపోయిన వాళ్ళే. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా మీరు అధికార పదవులు ఇచ్చిండ్రా? ఎవరైనా ఉండ్రా? పార్టీలు మార్చి ఫిరాయింపులు చేపించి మీరు దొంగ లెక్కలుగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండ్రు. ఈరోజు ఒక్కరినన్నా న్యాయబద్ధంగా తీసుకున్నా? మీరు ప్రజలకు ఏమైనా మంచి చేసిండ్రా? ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు కేటీఆర్కి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటైతే? ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్కి శిక్ష తప్పదు, ఖచ్చితంగా జైలుకి పోతాడు. ఈరోజు నువ్వు చేసిన ఏదైతే ఏసీపీ విచారణకు రమ్మన్న విషయంలో నువ్వు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లతో చేసినది కూడా రికార్డ్ అయ్యి ఆల్రెడీ రేపు హైకోర్టులో పెట్టిండ్రు. కాబట్టి నీకు ఈరోజు నీ వేసుకున్న క్లాసిఫికేషన్కి డిస్మిస్ ఆర్డర్ వచ్చింది. నువ్వు అదే కనుక సహకరించి ఉంటే నీకు ఇంకా టైం ఉండేది. ఇప్పుడు ఈరోజు ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే సాయంకాలం వరకు అరెస్ట్ చేస్తారనేది నాకు వేరే దగ్గర నుండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక్కసారి చేయకపోతే మట్టుకు నేను మళ్ళీ సుప్రీంకోర్టు అంటాడు, లేదంటే అవసరమైతే రాత్రి కూడా పారిపోయే అవకాశం ఉంటుంది ఇదే కేటీఆర్కి. గతంలో కూడా పారిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము కానీ డిబేట్లలో మాట్లాడితే నేను ఎక్కడ పారిపోలే ఉన్నా అని చెప్పి మళ్ళీ కనబడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారని ఎప్పుడు అంటారో అప్పుడు ఆ టైంలో పారిపోవడానికి ఖచ్చితంగా ఆయన ప్రయత్నిస్తాడు. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించాలా, మీరు చేసిన తప్పిదం వల్ల ఈరోజు తెలంగాణ ప్రజల పైన ఒక్కొక్కరి పైన 1,25,000 రూపాయల తలకు పైన అప్పు ఉంది. కాబట్టి ఇదంతా మొత్తం వీళ్ళ దగ్గర రికవరీ చేసి ఖచ్చితంగా ఆ అప్పును కూడా తీర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శివలాల్ గారు. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్కి పెద్ద షాకే తగిలిందని చెప్పాలి. ఈ కార్ రేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్కు ఈ సంవత్సరం అసలు కలిసి రాలేదని చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధులు దారి మళ్లించారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు, విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం, అయితే ఆ క్వాష్ పిటిషన్ని కోర్టు కొట్టివేయడం కూడా జరిగిపోయాయి. అరెస్టు నుంచి రక్షణ కోరగా ఆ విషయంలోనూ కూడా ఊరటైతే లభించలేదు. మరి చూడాలి రానున్న మరికొంత సమయంలో ఏం జరగబోతే, ఏ నాటికే పరిణామాల మధ్య మరి తెలంగాణ రాజకీయాలు ఎంత హాట్గా మారబోతున్నాయి అనేది మరి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నామండి. నమస్తే.